హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఐఎండిబి ప్రకారం హై రేటింగ్స్ ఉన్న 10 హాలీవుడ్ మూవీస్ అంటే చూద్దాం. నేను వీడియో చేస్తున్న టైంకి ఎవరిన ఫ్యూచర్లో మారొచ్చు మామ. నంబర్ 10 ఫైట్ క్లబ్ 1999. ఐఎండిబి రేటింగ్ 8.8. ఉద్యోగంలో విసిగి చెందిన ఒక వ్యక్తి సేల్స్ మ్యాన్తో స్నేహం చేసి ఫైట్ క్లబ్ అనే ఒక రహస్య సంస్థను స్థాపించి తర్వాత ఏం చేస్తాడన్నదే స్టోరీ. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మతిపోద్ది. క్యాక్ లాంటి డైలాగ్స్, మూవీ మేకింగ్ అదిరిపోద్ది మూవీలో. నంబర్ 9 ద గుడ్, ద బ్యాడ్ అండ్ ద అగ్లీ 1996. ఐఎండిబి రేటింగ్ 8.8. అమెరికా అంతర్యుద్ధ సమయంలో పాతిపెట్టిన నిధిని వెతకడానికి మంచివాడు, చెడ్డవాడు మరియు క్రూరుడు అనే ముగ్గురు వ్యక్తులు చేసే ఒక వేట వెస్టర్న్ కౌబాయ్ జాన్రాలో ఒక మైల్రాయిగా నిలిచింది. యాక్టింగ్, విజువల్స్, ఆ లొకేషన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇందులో స్పెషల్ అట్రాక్షన్. నెంబర్ 8 పల్ప్ ఫిక్షన్ 1994. ఐఎండిబి రేటింగ్ 8.9. లాస్ ఏంజల్స్లో గ్యాంగ్స్టర్లు, బాక్సర్లు మరియు రెస్టారెంట్లో పనిచేసే కొన్ని జీవితాలు, కొన్ని సంఘటనల ద్వారా ఎలా కనెక్ట్ అయ్యి చెప్పే క్రైమ్ డ్రామా ఇది. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే, కత్తి లాంటి డైలాగ్స్ ఈ మూవీలో స్పెషల్ అట్రాక్షన్. నెంబర్ 7 ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ద రిటర్న్ ఆఫ్ ది కింగ్ 2003లో వచ్చింది. 8.9 రేటింగ్ ఐఎండిబి. మొత్తం 11 ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది. ఇప్పటికీ చెక్కు చెదరని విజువల్స్, అద్భుతమైన ఫ్యాంటసీ ప్రపంచం కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటది, కట్టి పడేస్తాయి అంతే. నెంబర్ 6 సిలిండర్స్ లిస్ట్ 1993. ఐఎండిబి రేటింగ్ 9.0. రెండో ప్రపంచ యుద్ధంలో ఒక జర్మన్ బిజినెస్ మ్యాన్ నాజీల నుండి 1000 మందికి పైగా యూదులను తన ఫ్యాక్టరీలో ఉద్యోగాలుగా చేర్చుకుని ఎలా కాపాడుతాడనేదే స్టోరీ. ఇది రియల్గా జరిగింది. మానవత్వం మరియు చరిత్రలో జరిగిన క్రూరత్వాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించిన ఫిల్మ్ ఇది. స్టీవెన్ స్పీల్బర్గ్ డైరెక్షన్ చేసిన ఫిల్మ్ ఇది. అత్యంత ఎమోషనల్గా ఉంటుంది. నెంబర్ 5 12 యాంగ్రీ మెన్ 1957. 9.0 ఐఎండిబి. ఒక హత్య కేసులో తుది తీర్పు ఇవ్వడానికి 12 మంది జ్యూరీ సభ్యులు ఒక గదిలో సమావేశం అవుతారు. స్టోరీ, స్క్రీన్ ప్లే యొక్క పవర్ని చూపించే సినిమా ఇది. 4 గాడ్ ఫాదర్ పార్ట్ 2 1974. ఐఎండిబి రేటింగ్ 9.0. ఈ స్టోరీ 2 కాలాల్లో జరుగుతుంది. మొదటి సినిమాకు ఏమాత్రం తగ్గని గొప్ప సీక్వెల్, డీటెయిల్ క్యారెక్టర్ డెవలప్మెంట్ అండ్ మేకింగ్కి ఫుల్ మార్క్స్ ఇవ్వచ్చు. నెంబర్ 3 ద డార్క్ నైట్ 2008. ఐఎండిబి రేటింగ్ 9.0. సైకో కిల్లర్ జోకర్ను సూపర్ హీరో బ్యాట్మ్యాన్ ఎలా ఎదుర్కొంటాడనేదే స్టోరీ. జోకర్ క్యారెక్టర్లో హీత్ లెడ్జర్ యాక్టింగ్కి ఆస్కార్ వచ్చింది. క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన ఫిల్మ్ ఇది. ఒక సూపర్ హీరో మూవీని సూపర్గా తీశారంతే. నెంబర్ 2 ద గాడ్ ఫాదర్ 1972. ఐఎండిబి రేటింగ్ 9.2. 1940sలో న్యూయార్క్ మాఫియా చీఫ్ అయిన ఒక పర్సన్ తన ఫ్యామిలీ అండ్ తన సామ్రాజ్యాన్ని రక్షించుకునేందుకు చేసిన యుద్ధం, అతని కొడుకు మైకేల్ ఒక నార్మల్ పర్సన్ నుండి డాన్గా ఎట్లా ఎదుగుతాడన్నదే స్టోరీ. క్రైమ్ డ్రామా జాన్రాలో ఇది ఒక మాస్టర్ పీస్ అని చెప్తారు. నెంబర్ 1 ఎప్పటికీ ఇప్పటికీ కూడా ద షాషాంక్ రిడెంప్షన్ 1994. 9.3 రేటింగ్ ఐఎండిబి. ఇందులో మన హీరో అన్యాయంగా జీవిత ఖైదీపడి జైలుకి వెళ్తాడు. ఆ జైలుకి వెళ్ళడమే కానీ తిరిగి రావడం అంటే కుదరదు. అక్కడ తనకు ఫ్రెండ్ పరిచయం అవుతాడు. ఈ క్లైమాక్స్ ట్విస్ట్కి అయితే మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఎన్ని సినిమాలు వచ్చినా నెంబర్ 1గా నిలుస్తుంది అత్యధిక ఓట్లతో. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బై. ఎంజాయ్.